గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఏమని అంటున్నాడు ఇక్కడ? నేనైతే దేవుని మందిరంలో నిత్యమును కూడా ఆనందించుచున్నాను అన్నాడు. ఒలీవ చెట్టు వలె అనే ఆ పదము బైబిల్లోనే కీర్తనలో 52:8 ఉన్నది. దీనిని నేను దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నాను, ఒలీవ చెట్టులా ఉన్నాను అని ప్రస్తావించబడినది. ఈ వాక్యము దేవునితో సన్నిహితమైనను సంబంధమైనను ఉన్న ఒక వ్యక్తి యొక్క సమృద్ధి స్థితిని, స్థిరత్వమును మరియు దీర్ఘశాంతమును సూచిస్తూ ఉన్నది. ఇది నీటి వనరుల దగ్గర పచ్చగా పెరిగేను ఒలీవ చెట్టుతో పోల్చబడి ఉన్నది. కీర్తనలు 52:8 కీర్తనకారుడు తనను తాను దేవుని మందిరంలో పచ్చగా పెరిగి ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. అంటే ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడినది అని అర్థం. ఎప్పటికీ కూడా పడిపోకుండా ఉండుట మరియు నిరంతరమును కూడా వృద్ధి చెందడానికి సూచిస్తూ ఉన్నది. ఒలీవ చెట్ల శాంతి దీర్ఘశాంతమును కూడా, సహనమును కూడా మరియు పట్టుదలను కూడా స్నిగ్ధంగా పరిగణించబడుతుంది. బైబిల్లోని ఒలీవ కొమ్మ శాంతికి చిహ్నము. జల ప్రళయము తర్వాత నోవహు పావురం తెచ్చిన ఒలీవ కొమ్మ వంటిది అది. మరియు దైవత్వాన్ని కూడా, పరిపూర్ణతను కూడా సంకేతము. ఒక ఒలీవ చెట్టు స్థిరమైన ఆశీర్వాదాలకు సూచిస్తూ ఉన్నది.